న్యూస్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడటం కోసం తెలంగాణ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ మిషన్ నుంచి 250 మీటర్ల దాటి ముందుకు వెళితేనే సంఘటన స్థలానికి రెస్క్యూ టీం చేరుకుంటుంది. అయితే ఈ దూరం దాటడం సవాల్తో కూడి ఉంది. 15 అడుగుల మేర బురద పేరుకుపోయి లోపలికి వెళ్లడం క్లిష్టంగా మారింది. బోరింగ్ మిషన్ ధ్వంసంపై అడ్డంగా పడి ఉండటం సమస్యను జటిలం చేస్తుంది. కార్మికులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సైనిక బృందాలు సొరంగంలోకి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లివచ్చారు. రెస్క్యూ టీమ్స్ తో కలిసి లోకో ట్రైన్లో టన్నెల్లోకి వెళ్లిన మంత్రి అక్కడ సొరంగంలో సహాయక చర్యలను పరిశీలించారు. మంత్రి ప్రమాద స్థలం నుంచి ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ఇంటర్కామ్ ఫోన్ ద్వారా మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ఇంజనీరింగ్, రెస్క్యూ టీమ్స్ కు దిశానిర్దేశం చేశారు. టన్నెల్లో పరిస్థితి దారుణంగా ఉందని, లోపల ఎలాంటి శబ్దం లేదన్నారు మంత్రి జూపల్లి. పరిస్థితులు ఆశాజనకంగా లేవని, ఘటన తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరం వరకు వెళ్లివచ్చానని, నీటి తీవ్రతకు టన్నెల్ బోరింగ్ మిషన్ కొట్టుకువచ్చిందని మంత్రి చెప్పారు. చివరి 100 మీటర్ల వరకు కూడా వెళ్ళి రావడం జరిగింది స్వయంగా అక్కడ. అయితే పేర్లు పిలిచిన రెస్పాన్స్ లేదు, పేర్లు పిలిచిన రెస్పాన్స్ లేదు. ఇంకొక 100 మీటర్లు మాత్రమే ఉంది. ఆ టీమ్స్ ఇంకా అక్కడ ఉన్నారు, చివరి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే జరిగినటువంటి సంఘటన చూస్తే ఎక్కడైతే చివరి 100 మీటర్ల వరకు నేను స్వయంగా వెళ్ళి రావడం జరిగింది. అయితే ఇంకా ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ అనేది చివరి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు, చివరి పోయే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా కొంత మెటీరియల్ అవసరం తీసుకెళ్తా ఉన్నారు. అయితే జరిగిన సంఘటన బట్టి చూస్తే తీవ్రత ఎంత ఉందంటే 100 టన్నులు ఉన్నటువంటి టీబీటీ మిషన్ పార్ట్ సుమారుగా 150 మీటర్ల దాకా కొట్టుకొచ్చింది. అంటే బరువైనటువంటి వస్తువులు కూడా కొట్టుకొచ్చింది. అయితే దాంతో పాటు కొట్టుకురావడం జరిగింది. అయితే ఆ మట్టి కూడా 150-200 మీటర్లు ఇక్కడ దాకా వచ్చింది. స్టార్టింగ్ పాయింట్లో ఇంకా ఎక్కువ హైప్ ఉంది. అంటే మొత్తం 9 మీటర్ల డయామీటర్ ఆ టన్నల్. ఇక్కడ చివరి ప్రాంతంలో ఆల్మోస్ట్ 20-22 మీటర్ల వరకు మొత్తం మట్టి దిబ్బ ఉంది. అక్కడి నుంచి డౌన్ వస్తూ 200 మీటర్ల దాకా మట్టి వచ్చి 5 మీటర్లు, 6 మీటర్లు, 7 మీటర్ల దాకా మట్టి వచ్చింది. అంటే తీవ్రత అనేది చాలా భయంకరమైనటువంటి తీవ్రత ఉంది. ఇంకా రెస్క్యూ టీమ్స్ అనేవాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళకు ఇంకా కొంత అవసరమైనటువంటి సరంజామా పంపించేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. బహుశా 1 గంట, 2 గంటలు, 3 గంటలు పట్టవచ్చు. సో ఆ చివరి దాకా వెళ్తేనే అది తెలుస్తుంది. బట్ తీవ్రత అనేది అంత ఆ స్థాయిలో ఉంది. టన్నులు అంటే 1000 టన్నులు అంటే మట్టి దిబ్బలు ఎత్తున్నాయో ఆ నీటి ప్రవాహం కానీ కేసరి అంటే అంత వెలాసిటీతో లేకపోతే 100 టన్నులటువంటి మెషినరీ అనేది ఇక్కడ దాకా దూరం కొట్టుకు రాదు. సో చివరి ప్రయత్నంగా జరుగుతూ ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ మోర్ టైమ్. బట్ ఛాన్సెస్ ఆర్ నాట్ దట్ చెప్పలేము. బయట నుంచి టన్నెల్లో ఘటన జరిగిన ప్రాంతానికి మధ్య దూరం 13.5 కిలోమీటర్లు ఉండగా కొన్ని గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రమాద స్థలానికి 50 మీటర్ల సమీపం వరకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లగలిగాయి. అయితే 50 మీటర్లకు మించి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది వెళ్లలేకపోతున్నాయి. భారీగా మట్టి, బురద పేరుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్స్ కు ఆటంకం కలుగుతుంది. ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నంలో రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ప్రస్తుతం అయితే టన్నెల్ లోపలికి కూడా వెళ్ళొచ్చిన మంత్రి జూపల్లి కూడా అక్కడ ప్రమాద తీవ్రతను అయితే వివరించారు. అయితే రెస్క్యూ టీం అక్కడే ఉంది. మరి లోపలికి వెళ్లేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? దాదాపు నిన్న 6-7 గంటల పాటు తీవ్రంగానే
రెస్క్యూ టీమ్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేశారు. లోపలికి వెళ్ళి ఖచ్చితంగా కూడా ఎక్కడైతే ప్రమాదం జరిగిన ప్లేస్ ఉందో ఆ స్పాట్ పెరగడానికి చాలా తీవ్రంగా కూడా వారు ప్రయత్నించారు. కాకపోతే ఈ వరద లాగా వస్తున్నటువంటి మట్టి గాని బురద గాని దీనివల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు అసలు లోపలికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్, ఎలక్ట్రిసిటీ లేదు. దాంతో పాటు ఒక అడుగు వేస్తే ఎక్కడ దిగబడిపోతుంది అనేది కూడా బృందాలే భయపడినటువంటి సిచ్యువేషన్. అంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు లోపల అక్కడ ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో పాటు ఈ సొరంగంలో సుమారు కిలోమీటర్ నీటి ప్రవాహం అనేది ఉందనేది కూడా అధికారులు చెప్తున్నారు. 4 మీటర్ల ఎత్తు కూడా ఉంది, 6 కిలోమీటర్ దూరం వరకు పేరుకుపోయిన బురద కూడా ఉంది. కాబట్టి అక్కడ చాలా వరకు కూడా చెల్లాచెదురు పడిపోయినటువంటి ఇనుపరాట్లు కానీ ఈ ఇతర పరికరాలు కూడా చాలా వరకు ఉన్నాయి. లోపలికి బయటికి సమాచారం వినిమయం చేసే వ్యవస్థలు కూడా పూర్తిగా ధ్వంసం అనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఎస్ఎల్బిసి సొరంగంలో నెలకొన్న అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇవే అనేది కూడా అధికారులు వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సొరంగంలో చిక్కున్న 8 మందిని కూడా రక్షించేందుకు చేపట్టిన ప్రయత్నాలు కూడా నిన్న పెద్దగా ఫలించలేదు. ఎందుకంటే ఆర్మీ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇతర బృందాలు కూడా చాలా విశ్వ ప్రయత్నాలు అనేది కూడా నిన్న చేశాయి. దాంతోపాటు టీబీఎం యంత్రం కూడా సమీపం వరకు కూడా వెళ్ళి వాళ్ళ పేర్లు కూడా పలికింది. అంటే చాలా వరకు కూడా పేర్లు పిలిచినా కూడా అక్కడి నుంచి కూడా ఎటువంటి సౌండ్ అయితే వినిపించలేదనేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో బాధితుల పేర్లు పెట్టి చాలా సేపు దాదాపు 3-4 సార్లు కూడా వాళ్ళు అక్కడ పెట్టారు. 6 గంటల పాటు కూడా అక్కడ ఉండి వాళ్ళు పిలవడం జరిగింది. అయినా కూడా ఎటువంటి స్పందన లేదు. దాంతో పాటు ఆ ప్లేస్ అంతా కూడా ఎటు చూసినా బురద ఉంది. సో వీళ్ళు అడుగు పెట్టినా కూడా దిగబడిపోతారా అనేది అంత సిచ్యువేషన్ అయితే అక్కడ ఉంది. దాంతో పాటు ఈ టీబీఎం యంత్రం పై భాగం కూడా పూర్తిగా కుంగిపోవడం, దాంతో పాటు ఇతర పరికరాలు కూడా అడ్డంగా పడి ఉండడంతో అసలు ముందుకెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ ఉన్నాయి. దాంతో పాటు ఈ ఎస్ఎల్బిసి సొరంగంలో పైకొప్పు కూలడంతో ఈ 8 మంది ఎటువైపు పడ్డారనేది కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సో ఆ ప్రమాదం జరిగిన బట్టి స్పాట్ లోనే పడ్డారా, ఇంకా కొంచెం దూరంలోనే పడ్డారా? ఎందుకంటే దాదాపు 200 మీటర్ల వరకు కూడా పూర్తిగా కుంగిపోయింది కాబట్టి, కింద పడిపోయింది కాబట్టి ఎక్కడున్నారనే దాకా వారిని కనుక్కునే దీనిపైన పూర్తిగా హై ఎక్విప్మెంట్ అనేది ఇవాళ తీసుకొని వస్తున్నారు. దాని ద్వారా పూర్తిగా స్కానింగ్ చేస్తే ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా ఒక అవగాహన వస్తుంది అనేసి కూడా భావిస్తున్నారు. దాంతో పాటు ఇప్పటికే ఈ డ్రోన్లు కానీ స్కానర్లు కానీ ఉపయోగించి లోపల పరిస్థితిని అంచనా వేయాలనేది కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. దాంతో పాటు నిన్న మంత్రులు అక్కడే ఉన్నారు. పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుంటూ కంట్రోల్ రూములను ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళు నిర్విరామంగా కూడా సహాయక చర్యలు అనేది కూడా నిన్న చేపట్టే పరిస్థితి కనపడుతుంది. ఏకంగా నిన్న ఒక మంత్రి జూపల్లి కృష్ణారావు 6-7 గంటల పాటు కూడా లోపల టన్నెల్ లోపల ఉండి ఆయన బయటకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అయితే ఈ శ్రీశైలం రిజర్వాయర్ ఉన్నటువంటి 14వ కిలోమీటర్ వద్ద సొరంగంలో చేసుకున్న ఈ ప్రమాదం వీళ్ళని కాపాడాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 45-50 గంటల దాకా కూడా సమయం అయిపోయింది. సో వాళ్ళు ఒకవేళ అక్కడ ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతో పాటు ఈ సొరంగం చివరి భాగం ఏదైతే ఉందో అక్కడ పనిచేస్తున్నటువంటి సమయంలోనే ఈ పైకప్పు కూలీస్ అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ఈ సన్నీ సింగ్ గాని, గురుప్రీత్ సింగ్ గాని, సంతోష్ సాహు గాని, అనుజ్ సాహు గాని, జగ్తా జస్ గాని, సందీప్ సాహు గాని, మనోజ్ కుమార్, శ్రీనివాసులు కూడా వీళ్ళు అక్కడే ఉండిపోయారు. వాళ్ళ ఆచూకి అప్పటి నుంచి కూడా కనిపించకుండా పోయిందనేసి కూడా వీరు అధికారులు చెప్తున్నారు. దాంతో పాటు వీళ్ళు ఎవరైనా ఏదైనా ఆసరాగా చేసుకుని సాయం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు అనే ధోరణిలో కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. దాంతో పాటు ఈ డ్రోన్ తో పాటు స్కానర్లు, నైట్ విజన్ కెమెరాలు కూడా తీసుకొని వచ్చి పూర్తిగా దళాలు ప్రయత్నించాయి. అయితే టన్నెల్ బోరింగ్ యంత్రం టీబీఎం ఏదైతే ఉందో అక్కడికి చేరుకున్న తర్వాత కొందరు ఈ సభ్యులకైతే బురదలోకి దిగే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ చాలా చీకటి ఉండిపోయింది, బురద కూరుకుపోయడంతో పరిస్థితి చాలా దారుణంగా ఉండడంతో వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతో పాటు ఈ టీబీఎం పనిచేసే సమయంలో వచ్చే మట్టు ఏదైతే ఉందో ఆ రాళ్లను ఉపరితలంపై తరలించే కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో
ఆ బెల్ట్ ఇప్పుడు సహాయక చర్యల సందర్భంగా ఎంతో ఉపయోగకరంగా కూడా మారినట్టుగా అధికారులు చెప్తున్నారు. దాంతో పాటు ఈ లోకో రైలు సాయంతో సొరంగంలోకి ఎప్పటికప్పుడు వాళ్ళు రాకపోకలు అనేది వారు సాగిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఎక్కువగా ఈ లోకో ట్రైన్ వల్లనే సమీపం వరకు కూడా ఈ రక్షణ శాఖ సంబంధించిన విపత్తు దళాలంతా కూడా లోపలికి వెళ్ళేటువంటి నేపథ్యం కూడా. అయితే ఇవాళ నేవీ అధికారులు కానీ ఆర్మీ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా కొత్త ఎక్విప్మెంట్లు అవన్నీ కూడా తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కాస్త పురోగతి అయితే లభించే అవకాశం ఉంది ఇవాళ. రైట్ రానా, థ్యాంక్ యూ.